ఆగస్టు 9న తెల్లవారుజామున నేరం జరిగిన కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలోకి నిందితుడు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటిని తాజాగా దర్యాప్తు అధికారులు మీడియాకు విడుదల చేశారు. కాగా సీబీఐ విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ నేరం అంగీకరించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన వైద్యుల బృందం నిందితుడి మానసిక తీరును విశ్లేషించింది. తాజాగా పాలిగ్రాఫ్ పరీక్షకు అనుమతించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి ట్రైనీ వైద్యురాలి అత్యాచారం కేసులో కీలక ఆధారం బయటపడింది. ఘటన జరిగిన హాస్పిటల్ సెమినార్ హాల్లోకి నిందితుడు సంజయ్ రాయ్ ప్రవేశిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మెడలో బ్లూటూత్ డివైస్ వేసుకొని అర్ధరాత్రి దాటిన తరువాత నిందితుడు ఆ గదిలోకి ప్రవేశించినట్లు ఈ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఇదే బ్లూటూత్ డివైస్ పోలీసులకు లభ్యం కాగా దీని ఆధారంగానే నిందితుడిని అరెస్టు చేశారు. సరిగ్గా అర్ధరాత్రి 1:03 నిందితుడు సంజయ్ రాయ్ వచ్చినట్లు అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. విచారణలో భాగంగా ఇదే ఫుటేజ్ని అతడికి పోలీసులు చూపించడంతో తానే ఈ నేరం చేసినట్లు అంగీకరించాడు. ఆర్జీకర్ ఆసుపత్రిలోకి వెళ్లే ముందు సంజయ్ రాయ్ రెడ్ లైట్ ఏరియాకి వెళ్లినట్లు విచారణలో బయటపడింది. సోనాగచ్కి వెళ్లి అక్కడే ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు వేశ్యలతో గడిపిన కామపిశాచి. అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు. రెడ్ లైట్ ఏరియా నుంచి నేరుగా అర్ధరాత్రి హాస్పిటల్కి వచ్చి సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడ్డాడు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం పెల్లుబిక్కుతోంది. నిందితుడిని ఉరితీయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్టుకు ప్రత్యేక కోర్టు శుక్రవారం అనుమతించింది. ఇప్పటికే ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు ఆ రోజు రాత్రి డ్యూటీలో ఉన్న 4 వైద్యులకు లైట్ డిటెక్టర్ పరీక్ష చేయడానికి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. అటు నిందితుడిని కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపరచగా పాలిగ్రాఫ్ పరీక్షకు సమ్మతించాడు. దీంతో కోర్టు అధికారులకు అనుమతినిచ్చింది. అయితే విచారణ సందర్భంగా సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తాను ఏం నేరం చేయలేదని అన్యాయంగా ఇరికించారని నిందితుడు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సమయంలో పాలిగ్రాఫ్ పరీక్షకు ఎందుకు సమ్మతిస్తున్నావు అని మెజిస్ట్రేట్ ప్రశ్నించగా అతడు భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది. నేను ఎటువంటి తప్పు చేయలేదు, అమాయకుడిని. నన్ను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారు. ఈ పరీక్షతో అసలు విషయం బయటపడుతుంది అని సంజయ్ రాయ్ తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇక నిందితుడు సంజయ్ రాయ్ ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్కు శనివారం లై డిటెక్టర్ పరీక్ష పూర్తయింది.